గోండవన సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి చర్ల నుండి భద్రాచలం వరకు 4వ రోజుగా పాదయాత్ర వచ్చాము. ఆ యొక్క పాదయాత్రకి మాసులైన పార్టీ వాళ్ళు పూర్తి మద్దతు తెలిపారు. దానిలో భాగంగా ఏదైతే గిరిజన స్టోర్కి సంబంధించిన స్థలము సర్వే నెంబర్ పాతది 121 సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమి. మరి గతంలో దీని మీద మేము వాళ్ళు ఎప్పుడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి దాన్ని బొల్జర్లు పెట్టి కూలుస్తూ ఉంటుందని అడ్డుకున్నాము. అప్పటి నుండి మేము అక్కడ పిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ మరి జీసీ అండర్టేకింగ్ పిఓ, మరి పిఓ ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? పిఓ ఇక్కడ వచ్చి అడావుడి నేనేదో కోయ భాష మాట్లాడుతున్నది కాదు, ఇక్కడ చట్టాలు పరిరక్షించడానికి నువ్వు ముందుకురా. అంతేగా నేను కోయ భాష మాట్లాడినా ఆదివాసులకు ఇచ్చేస్తున్నా అది కాదు ముఖ్యం. ఇక్కడ చట్టాలు నిర్వహిపోతా ఉన్నాయి. ఇక్కడ వలస వచ్చిన మొత్తం ఇక్కడ ప్రభుత్వం కబ్జా చేస్తే వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ట్రైబల్స్ చిన్న గుడి చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మరి కేసులు పెడతా ఉన్నారు. తర్వాత రెవెన్యూ వాళ్ళు వచ్చి పీకుతూ ఉన్నారు. మరి ఇక్కడ ట్రైబల్ హక్కుందా, నాటులకు హక్కుందా? చట్టాల ప్రకారంగా మరి రెవెన్యూ వాళ్ళు కానీ ఇక్కడ సర్పంచ్ కానీ ఎందుకు ముందుకు పోవట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జీసీసీ స్థలాన్ని హ్యాండ్ చేసుకోకపోతే ఇక్కడ మాకు కమ్యూనిటీలు కూడా మరి మేము దాన్ని హ్యాండ్ చేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని మేము డిమాండ్ చేస్తాం.